అయినా సరే దక్షిణాదికి న్యాయం చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చుకుంది. ఎందుకు? స్టాలిన్ ఆధ్వర్యంలో లాస్ట్ 1 ఇయర్కి బ్యాక్ అనుకుంటా మీటింగ్ పెట్టారు. రేవంత్ కూడా వెళ్ళాడు కదా అప్పుడు. చంద్రబాబు నాయుడు పిలిస్తే వెళ్ళలేదు, జగన్ పిలిస్తే వెళ్ళలేదు. కానీ అటు కేరళ నుంచి వచ్చారు కదా వాళ్ళు కూడా, అటు పక్కన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా, అట్లాగే పాండిచ్చేరి నుంచి కూడా వచ్చారు కదా. వీళ్ళందరూ ఆ రోజున మాట్లాడింది ఏంటి? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, జనాభా ప్రాతిపదికన అయితే ఇది అన్యాయం అన్నారు. దానికి ఏంటి ఫార్ములా? ఏం చెప్పలేదు వాళ్ళు. ఫార్ములా అన్యాయం జరగడానికి వీల్లేదు అన్నారు. ఫార్ములా తయారు చేసింది బీజేపీ. అప్పటి నుంచి ఆలోచించి 50% సీట్లు అన్నది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలందరికీ ముందే చెప్పింది అది. కానీ కాంగ్రెస్ ట్రాప్లో పడి వీళ్ళు చెడగొట్టుకున్నారు. ఇది దాన్ని ఏమంటారు? ఆత్మహత్య చేసుకున్నారు, రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు 33% రిజర్వేషన్ ఇందులోనే పెట్టండి, పెట్టి పడేస్తారు. రేపు పొద్దున్న 2034 ఎట్టాగా ఉంటే పెట్టేస్తారు. వాళ్ళకి పోయేదేం లేదు. అప్పుడు నాశనం అయ్యేది ఎవరి జీవితాలు? వీళ్ళయ్యి. ఇప్పటికే నియోజకవర్గాన్ని పట్టు కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఏమైపోతారు వాళ్ళ జీవితాలు? ఆ సీట్లు మహిళా రిజర్వేషన్ అయితే అది ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే ఇవ్వాలి. ఏ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కడ ఉన్నారో ఆ ప్రపోర్షనేట్ తీసుకుని ఆ టాప్ 33% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో 25 సీట్లు ఉన్నాయి. రేపు పొద్దున జేపీ గారు చెప్పినట్టు 20 పడిపోతాయి. 20లో 4 సీట్లు